ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతిదీ ఆరాధనలో భాగమే. మనం పాటలు పాడినప్పుడు ఆరాధనలో భాగం అది. దోషాలు ఒప్పుకొని పశ్చాత్తాప్తులమై అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కనికరం కోసం వేడుకోవటం ఆరాధనలో భాగమే. ఆయన పరిశుద్ధ శరీర రక్తములను సమీపించుట కొరకు మనం సిద్ధపడి ఆయన పరిశుద్ధ శరీర రక్తాల్లో పాలివారం అవటం కూడా ఆరాధనలో భాగమే. మనం అంటాం కదా ప్రభు బల్లారాధన అని, అందులో కూడా ఆరాధన మెన్షన్ అయి ఉంటుంది. వాటితో పాటే హృదయపూర్వకమైన అర్పణ కూడా దేవుని ఆరాధించే ఆరాధనలో భాగమే. ఆరాధనా పూర్వకంగానే మనం మన కలిగిన దానిలో నుండి దేవుని పనికి తోడ్పాటు అందిస్తాం. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. మనం బయట ఎలా ఉన్నామో చూస్తాడు, సన్నిధిలో ఎలా ఉన్నామో కూడా చూస్తాడు. దేవుని ఎదుట మన మనసు ఎలాగున్నదో దేవుడు చూస్తాడు. ఆయనకు సమర్పించే ప్రతిదీ ఆయన అబ్జర్వ్ చేస్తాడు. మనం పాడేటప్పుడు హృదయపూర్వకంగా ఆత్మ సంబంధంగా మనం పాడి మైమరచి ఆయనను సన్నుతిస్తున్నామో లేదా ఆయన చూస్తాడు. అందులో ప్రేమ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తాడు ఆయన. కొంతమంది దేవుని ప్రేమించి ప్రేమ నిండిన హృదయాలతో దేవుని స్తుతిస్తారు. దేవుని ప్రేమించి స్తుతించే ఆ స్తుతి దేవునికి ఇంపైన సువాసన. ప్రేమించి స్తుతించేది. రెండవది పశ్చాత్తాపడి మారు మనసు పొందేటప్పుడు ఒప్పుకునేటప్పుడు కూడా యాంత్రికంగా మనం ఒప్పుకుంటున్నామా, లేకపోతే మనం వేసిన తప్పటడుగుల విషయంలో నిజంగానే మనం ఫీల్ అవుతున్నామా, నిజంగానే మనం పశ్చాత్తాపడుతున్నామా అనే దాన్ని కూడా దేవుడు పరిశీలిస్తాడు. మీరు కూర్చోంటారు తల్లి, కూర్చోండి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. మీ అంతగా నేను చెప్పినప్పుడు మీరు లైన్లోకి వెళ్దురు, కానీ మీరు కూడా వినండి, కూర్చొని మీరు కూడా వినండి. మన దేవుని గురించి రాయబడింది ఆయన హృదయాలను పరిశీలించే దేవుడు, హృదయములను లక్ష్య పెట్టే దేవుడు. మనం ఆరాధించేటప్పుడు ఏ మనసుతో ఏ హృదయంతో ఆరాధిస్తున్నామో ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాడు. కొంతమంది నేను ఆరాధన చేస్తున్నప్పుడు చూశాను, కన్నీళ్లతో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. కొంతమంది కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తా, కళ్ళు తెరచి అటు ఇటు చూస్తా ఆరాధిస్తున్నారు. కొంతమంది పరిశుద్ధాత్మ వశులై ప్రభువుని గూర్చి జయం పాడుతున్నారు. రకరకాల స్థితుల్లో ఉన్న వ్యక్తుల్ని చూశాను. అందుకే చెప్తున్నాను, ఆరాధన చేసేటప్పుడైనా, పాడేటప్పుడైనా, ప్రార్థన చేసేటప్పుడైనా, ప్రభు బలను సమీపించేటప్పుడు మనం ఒప్పుకునే దోషాల విషయంలోనైనా ప్రభు మనల్ని గమనిస్తున్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. మన కంటికి ఇక్కడ కనబడనంత మాత్రాన ఆయన లేడు అనుకోవద్దు. 2-3 ఎక్కడ నా నామంలో కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని ఆయన మాట్లాడాడు. మత్తయి సువార్త 18:18లో 2-3 కూడితేనే నేను ఉంటానన్న ప్రభు వేలాదిగా మనం ఇక్కడ కూడినప్పుడు మరి నిశ్చయముగా ఆయన మన మధ్యలో ఉంటాడు. ఇశ్రాయేలు చేయు స్తుతులపై ఆయన ఆసీనుడు అని ఉంది. అభినవ ఇశ్రాయేలుకు మన స్తుతులపై కూడా దేవుడు కూర్చుంటాడు. కనుక దేవుని మందిరంలో ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఉన్నామని మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు ఇక దేనిని ఎవరిని లక్ష్య పెట్టకూడదు. మన ఏకాగ్రత అంతా, కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని మీదే ఉండాలి. ఇది మర్చిపోవద్దు. అందులో ఒక మాట ఏం చెప్పాను, దోషములు ఒప్పుకునేటప్పుడు కూడా ఎలాంటి దృష్టితో నువ్వు ఒప్పుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు.
కొంతమంది ఒక్క మాటలో కలిపి కొట్టేస్తారు. దేవా నా పాపములను క్షమించు, దేవా నా పాపములను క్షమించు అని ఒక్క మాటతో అన్నీ కొట్టేసేయమని అడుగుతారు. దేవుడు ఏం కోరుతున్నాడంటే, సామెతల గ్రంథంలో కానీ యోహాను 1లో కానీ 1 యోహానులో కానీ మన పాపములను మనం స్పష్టంగా ఒప్పుకోవాలి. అసలు ఎక్కడ తేడా పడుతున్నామో ఆ స్పృహ మనకు ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, చేసేయన్నీ చేసి ఒక్క మాటలో కొట్టేయమంటారు. ఇప్పుడు దినమంతట్లో పొరపాట్లు జరిగినాయి. ఆ జరిగిన పొరపాట్లన్నిటిని ఒక్క మాటతో సాయంత్రానికి ప్రభువా నా పాపములను క్షమించేసేయి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ అంటారు. ఏం పాపాలు చేసావు కుమారుడు అంటే, ఏదో ఒకటి చేసే ఉంటా కదా, క్షమించేసేయి అని చాలా సింపుల్గా తీసుకుంటారు దాన్ని. తప్పు. దేవుని ఎదుట మనం చేసే దేనిలోనైనా స్పష్టత ఉండాలి, స్పష్టత ఉండాలి. నువ్వు నా ముందుకు వస్తావు, శాలేమన్నా నన్ను క్షమించేసేయి అంటావు. అప్పుడు నా మొదటి ప్రశ్న ఏంటి, నీకు ఏం చేశావు? నీ ఎడల నేను ఏదో ఒకటి చేశా, క్షమించేసేయి అంటే ఏం చేశావు అని అడుగుతానా, అడగనా? పెద్దగా చెప్పండి. పోనీ మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని నన్ను క్షమించండి అన్నాను అనుకో, మీరు అడుగుతారా, అడగరా? అదేందన్న అట్టు అడుగుతున్నావు, ఏం చేసావన్నా అని అడుగుతారా, అడగరా? క్లారిటీ ఏది? నువ్వు ఏం చేశావో నీ మనస్సాక్షికి తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ రాంగ్ బటన్స్ నొక్కుతున్నావో, ఎక్కడెక్కడ తప్పటడుగులు వేస్తున్నావో నీ హృదయంలో మొత్తం రికార్డ్ అయి ఉంటాయి. ఏ రోజుకు ఆ రోజు ప్రోగ్రాం కాదు. ఒక రోజు మొత్తంలో ఎక్కడెక్కడ నువ్వు తేడా పడ్డావో నీకు తెలియదు. నువ్వు ఎక్కడ నోరు జారావో తెలుసు, ఎక్కడ తప్పుడుగా ఆలోచించావో తెలుసు, ఎక్కడ దురుసుగా ప్రవర్తించావో తెలుసు, ఎక్కడ ప్రలోభించావో తెలుసు, ఎక్కడ నువ్వు మూర్ఖంగా ప్రవర్తించావో నీ మనస్సాక్షికి తెలుసు. తెలిసి మనం నాటకాలు ఆడొద్దు దేవుని ముందు. మన హృదయంలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలను, ఫలానా విషయంలో నేను వీక్ అవుతున్నా దేవా, యథార్థంగా ఒప్పుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించు, నేను దాని మీద పోరాడుతున్నాను, నాకు జయం ఇవ్వు, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, అది తప్పు, అది నా బలహీనత, నీ ముందు ఒప్పుకుంటున్నాను, నేను దాన్ని అధిగమించాలి, నేను బలపడాలి, దయచేసి నన్ను క్షమించు, నన్ను కనికరించు, ఆ బలహీనత మీద నాకు జయం ప్రసాదించు, నన్ను పరిశుద్ధపరచయ్యా, నాకు ఇష్టం లేదు అలాగ ఉండటం, గనుక దాన్ని అధిగమించే శక్తి నాకు ఇవ్వమని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, ఎక్కడెక్కడ నువ్వు పాపాన్ని గుర్తించావో దాన్ని బట్టి సంతోషపడతాడు ఆయన. నీకు అర్థమైందా?